సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా నీట మునిగింది. టెక్ నగరం బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురిసింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం, బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లిలో 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది. బెంగళూరులో సగటు వర్షపాతం 106 మిల్లీమీటర్లుగా రికార్డైంది. ప్రసిద్ధ సిల్క్స్ బోర్డ్ జంక్షన్, బొమ్మనహళ్లి, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్లను వర్షం ముంచెత్తింది. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతం. వర్షం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలను బెంగళూరు వాసులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజ్ సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని ఈ ఉదయం జేసీబీపై ఎక్కి సందర్శించారు. బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముప్పు భయంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, వైశాలి, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా గత 2 రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో బెంగళూరు మహానగరం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి, అంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వచ్చిన వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామునే బయటకు వచ్చిన వారికి జలమయమైన రోడ్లన్నీ కనిపించడంతో నీరంతా మొత్తం రోడ్డుపై నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కోరామారావులోని శ్రీ సాయి లేఅవుట్, అలాగే రెయిన్బో డ్రైవ్ వంటి లేఅవుట్లు వరదలు చిక్కుకున్నాయి. సాయి లేఅవుట్ వద్ద అయితే ఇళ్లలోని నీటిని తొలగించడానికి ప్రస్తుతం అయితే అక్కడ నివాసం ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు. మాన్యతా టెక్ పార్కు, హంపి నగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటే, జక్కూరు, కొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపుర, విద్యాపేట, ఎమ్మిగపుర, సిల్క్ బోర్డు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం నీటితో నిండిపోయి జలమయమయ్యాయి. ఐఎండీ డేటా ప్రకారం ప్రస్తుతం బెంగళూరు నగరంలో గత 24 గంటల్లో 105.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ సీజన్ లో ఇదే అతి పెద్ద వర్షపాతం నమోదుగా కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రోడ్లపైన నీరంతా చేరడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి అధికారులు ప్రోటోకాల్ జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ట్రాఫిక్ ను సులభతరం చేయడానికి దక్షిణ డివిజన్ ట్రాఫిక్ పోలీసులకు ఒక ప్రోటోకాల్ కూడా జారీ చేశారు. నీటిని బయటకు పంపేందుకు మోటార్లను అమర్చాలని, అవసరమైన చోట ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మరింత మంది బలగాలను, సిబ్బందిని మోహరించాలని కూడా ప్రోటోకాల్ పోలీసులను ఆదేశించింది. ఈ ప్రధాన రహదారి నుంచి పక్కనే ఉన్న రోడ్లకు ట్రాఫిక్ ను మళ్లించాలని, అవసరమైనప్పుడల్లా ఈ ఫ్లైఓవర్లపై వాహనాలు తిరగకుండా ఆపాలని కూడా ఆ ప్రోటోకాల్ పేర్కొన్నారు. ఆఫ్ రోడింగ్ ట్రాఫిక్ జామ్ నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లుగా కూడా అధికారులు తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వెల్లడించడానికి, ప్రసారం చేయడానికి రోడ్ ఈజీ మ్యాప్ యాప్, గూగుల్ మ్యాప్స్, ఎఫ్ఎం రేడియోలను కూడా ఉపయోగించుకోవాలని కూడా అధికారులు ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. అయితే ఈ వర్షం సృష్టించిన బీభత్సానికి ప్రస్తుతం అయితే ఈ వర్షానికి సంబంధించిన వీడియోలు అయితే బెంగళూరు వాసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయమే ఎమ్మెల్యే బి బసవరాజు స్థానిక సాయి లేఅవుట్ లోని ప్రభావిత ప్రాంతాన్ని జేసీబీ పైన ఎక్కి ఆయన కూడా ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అయితే గురువారం వరకు కూడా ఈ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో బెంగళూరు వాసులందరూ కూడా ముప్పు భయంతో వీరు భయాందోళనకు వణికిపోతున్నారు. దాదాపు కెంగేరిలోనే అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లిలో 132 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంతో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం బెంగళూరులో నమోదు కావడంతో ఇటు బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 106 మిల్లీమీటర్లుగా రికార్డ్ అయింది. మొత్తం బెంగళూరు ప్రాంతం అంతా ప్రస్తుతం వర్ష భయంతో నగరవాసులందరూ కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా 2 ఏళ్ల కిందట బెంగళూరు ఇదే వర్షపాతం నమోదైంది.
అయితే అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ముంపు భయంతో ప్రస్తుతం బెంగళూరు వాసులందరూ వణికిపోతున్నారు. వైశాలి అన్న. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. అవును